రాజకుమారి అంట గుంటూరు నుంచి వచ్చారు. 1 సంవత్సరం నుంచి జ్వరం, వారంలో 2 రోజులు ఉంటుంది. కడుపులో రక్తం నిల్వ ఉండే ప్రాంతం వాపు వచ్చింది. దాని వలన బరువు తగ్గి నీరసం అవుతుందంట. ఎవరి మనిషి? 1 సంవత్సరం నుంచి జ్వరము, వారంలో 2 రోజులు ఉంటుంది జ్వరం. ఓకే, కడుపులో రక్తం నిల్వ ఉండే ప్రాంతం వాపు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తుతించండి, అందరూ కూడా స్తుతించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చప్పట్లు కొట్టి స్తుతించండి, చప్పట్లు కొట్టుకుంటూ దేవుని స్తుతించండి. ఇది అమ్మాయి అమ్మ, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. డల్గా ఉంది సౌండ్, ఇలా ఉన్నప్పుడు పెట్టాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. పట్టుకో the Holy Spirit power. చప్పట్లు కొట్టాలి గట్టిగా, అందరూ అలా చూడకూడదు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆమె నీటి నుంచి థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, చూడండి. the Holy Spirit చేత. ఆమేన్. Hallelujah, 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 hallelujah. మీ పేరేంటి? త్వరగా చెప్పండి, మీరే చెప్పాలా? రాజకుమార్. లే లే ఆమె చప్పలు కొట్టండి గట్టిగా. సంవత్సరం కాలముగా రక్తం ఏంటి ఏమైతుంది? రక్తం అది చెడు రక్తం మంచి రక్తం ఫిల్టర్ అయ్యేది వాసింది. దానివల్ల కొంచెం పొట్ట వాసినట్టుగా 2వ నెల 3వ నెల కడుపు అయినట్టుగా ఉంటుందా? ఇక్కడ ఏమన్నా అవుతుందా నీకు? ఇక్కడ ఛాతిలో ఏం లేదా? ఇక్కడ ఈ సైడ్ ముక్కు పరీక్ష చేశారు, అన్ని టెస్టులు చేశారు. తిరగని హాస్పిటల్ లేదు, అంతరాలు తంత్రాలు అన్ని తిరిగాను. 1 ఇయర్ నుంచి చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ సూదుల నుంచి, ఇంజెక్షన్ నుంచి నరకం చూశాను. ఇప్పుడు మీ బాడీ ఫ్రీ అయిందా? అట్లే ఉందా? ఓకేనా? ఇప్పుడు మీ భర్త అక్కడ ఉన్నాడా? ఆయనే కదా మీ భర్తేనా? మా వారు. ఏం పని చేస్తారు ఆయన? ఆటో ఫైనాన్స్ ఇస్తారా? వర్క్ చేస్తారా? ఓకే. మీ భార్య ఇప్పుడు నడుస్తుంది, చూడండి ఒకసారి. నడు తల్లి, ఊరికో చప్పట్లు కొట్టండి అందరూ కూడా. ఎంతో చేతులు పైకి ఎత్తినట్టుకోండి. ఇప్పుడు ఎట్లా మీకు ఎలా? ఇప్పుడు వరకు ఆవిడ పట్టేసినట్టుగా నడిచింది స్పీడ్గా. ఉరికాదే కావాలా? సంతోషంగా ఉందా? ఏంటి ఇంట్లో ఏదో ప్రాబ్లం అయిందంట కదా, ఇప్పుడు వెళ్ళిపోతారా? అదే అమ్మే, అదిగో ఉరుకుతుంది. ఇక ఈ రోజు నుంచి అన్నం తింటుంది, నిద్రపోతుంది. అదేదో నా యేసునామములో. 2 పిల్లల నోటితో మాట్లాడాలి బాబు. 2 పిల్లలు. సిస్టర్ రండి అమ్మా, ఎంత రిలీఫ్ అయింది చెప్పేసి. అస్సలు మీకు ఎవరైనా చెప్పారా? మీరే వచ్చారా? మాకు మా ఊర్లో బెల్లంకొండ, పిడుగురాళ్ళ సత్రంపల్లి మధ్యలో బెల్లంకొండ మీదా? మాది చంద్రాజుపాలెం. అక్కడ ఒక ఆమె ఉండేది, రామ్మని. ఆమె చెప్పింది అప్పుడు 6 months. మరి ఇన్ని రోజులు నువ్వు టీవీలో చూస్తావా లేదా? లేదు. ఈ మధ్య గుంటూరు వచ్చిన తర్వాత మా అత్తగారు ఊరు గుంటూరు. అయితే ఏఎంసీకి వెళ్ళక ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో 2 months ఉన్నాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 2 చెప్పారు, ఇక్కడ పలానా చోట హైదరాబాద్ లో పాష్ గారు. ఇంతమంది చెప్తున్నా, నువ్వు మరి ఎందుకంత లేట్ చేసావు? చూసుకో, కాళ్ళు చేతులు కదుపుకో, సంతోషంగా రిలీఫ్ అయిపోయింది. చూసుకో, ఇందాక ఇదంతా పట్టేసినట్టుగా, స్టమక్ పట్టేసినట్టుంది. ఇప్పుడు ఎట్లా ఉంది? దాంట్లో నువ్వేమని రాసావంటే, మామూలుగా దీంట్లో ఏమని రాశారంటే, ఈమె వాతావరణం 1 సంవత్సరం నుండి జ్వరము, వారంలో 2 రోజులు ఉంటుంది. కడుపులో రక్తం నిల్వ ఉండే ప్రాంతం వాపు వచ్చి దాని వలన బరువు తగ్గి నీరసం అవుతుంది అని రాశారు. ఆమేన్, హల్లెలూయా.
పూర్తిగా దేవుడు ముందుగా పూర్తిగా దేవుడు విడుదల ఇచ్చాడమ్మా. ఇక ఎటువంటి భయం లేదు. తండ్రి నేను తన హస్తంతో ముట్టి ఉన్నాడు. తన గాయపడిన హస్తం పట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద ఫైర్ ఇన్ అంతరిక్షాలు. ఆమె చప్పట్లు కొట్టాలి. లేవండి, లేవాలి. బ్లడ్ కొంచెం తక్కువగా ఉంది, అది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఏం భయం లేదు. ఇక ఫుడ్ కూడా మంచిగా తినేస్తుంది. ఇక ఏం లేదు. ఆను 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 హల్లెలూయా. ఛాతీ మీద నీళ్ళు కొట్టుకోమని చెప్పండి. ఆమె హల్లెలూయా. కొట్టుకో గట్టిగా. ఆమె కొడు. చప్పట్లు కొట్టు ప్రభుని గారి పచ్చ అబ్బాయి. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె అసలు వాస్తవంగా ఇట్లా ఊరికి అన్నాలైంది. వన్ ఇయర్ నుంచి ఇట్లా ఊరకటం సంతోషం ఉంది తెలుసా నీకు? ఇప్పుడు ఓకే, రిలీఫ్ అయిందా? హ్యాపీ. హ్యాపీ అయిందా? బస్సులో వచ్చారా? ఎట్లా వచ్చారు మీరు? ట్రైన్లు అవునా? సీట్ లేక డోర్లు కాడ ఎట్లట్లానా? ఇప్పుడు ఎనర్జీ వచ్చేసిందా నీకు? బ్లడ్ రిలీజ్ చేశాను ఇప్పుడు, అంటే రక్తము బాడీ మొత్తం. ఓకేనా? చప్పులు కొట్టి ప్రభుని కనపరచండి. ఆమె అసలు ఎట్లా థ్యాంక్ యూ ఫర్. మీరు చర్చికి వెళ్తారా? ఎస్, మంత్రాలకి వెళ్తారా? ఈ రెండునా? ఏంటి అసలు? ఆర్సిఎం చర్చ్ మీదా? మారు, ఇప్పటికైనా మారు. నీ హృదయాన్ని ఏసైకి పూర్తిగా ఇచ్చేయి. దేవుడు కార్యం చేస్తాడు. ఇటు అటుగా ఉండవద్దు. ఎందుకంటే తండ్రి ఇచ్చిన వరం నాకు ఇది. అసలు ఇంత ఫాస్ట్గా ఈ స్టేజ్ మీదే దేవుడు ఇంత అద్భుతాలు చేస్తున్నాడు. హ్యాపీ. ఇక మీరు ఏమీ భయం లేదు. అన్నం తినాలి, నిద్రపోవాలి. మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ఫోన్ చేయాలి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. ఆమెన్. ఓకే కదా బ్రదర్? హ్యాపీయా? మీరు ఇలా వచ్చినప్పుడు ఏమనుకున్నారు? తెలియదు మాకు. యూట్యూబ్ లోనే మొన్న రీసెంట్ గా చూసారా? నమ్మకం వచ్చిందా? ఓకే, దేవుడికి స్తోత్రం. నమ్మకం వచ్చింది కదా, అది చాలు మనకి.